నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జాతీయ సమైక్యత కోసం జనసేన, పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు దక్షిణ భారతదేశం నుంచి ఒక ప్రాంతీయ పార్టీ ఎన్టీఆర్ తర్వాత జాతీయ సమైక్యత గురించి మాట్లాడుతూ వస్తున్నది జనసేన. ఇక్కడ ఎన్టీఆర్ గురించి ప్రస్తావన ఎందుకు చేసుకోవాలంటే, ఆయన తన ప్రాంతీయవాదాన్ని బలంగా వినిపిస్తూనే భారతదేశ సమగ్రత అనే అంశానికి ఎక్కడా కూడా రాజీ పడకుండా దానికోసం నిలబడ్డ నాయకుడు. ఆ లెగసీని కంటిన్యూ చేయడంలో తర్వాత వచ్చిన జనరేషన్స్ నాయకుల్లో ఆ కమిట్మెంట్ లేదని తెలుగుదేశం మీద నిందలు మోపేవాళ్ళు ఉంటారు. సరే, తెలుగుదేశంకు ఉన్న అవసరాలు అనివార్యతలు దృష్ట్యా వాళ్ళు ప్రాంతీయవాదానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఆ రోజు. వేరే ఒక ఉప ప్రాంతీయ పార్టీ జనసేన అనేది ప్రాంతీయ పార్టీ అనే కన్నా కూడా ఉప ప్రాంతీయ పార్టీ ఇవాళ 4-5 రాష్ట్రాలకు విస్తరించింది. సంఖ్యాబలం తర్వాత మెంబర్షిప్ ఇవి తక్కువ ఉన్నాయి కదా అని మాట్లాడే వాళ్ళకి అసలు అవేమీ లేని ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడమని ముందర చెప్పాలి. విస్తరించుకుంటూ వెళ్తున్నారు. ఢిల్లీలో ఆయన జాతీయ సమైక్యత మీద సమగ్రత మీద మాట్లాడుతూ కీలకమైన వ్యాఖ్యలు అంతకు ముందు రోజు కూడా చేశారు. ఆయన 2 తెలుగు రాష్ట్రాల గురించి ఎక్కడా మొహాట పడలా. అటు ఆంధ్రప్రదేశ్ ఏమో కులం దాటి రావట్లేదు ఆంధ్రప్రదేశ్లో పార్టీలు, ఇటు చూస్తేమో ప్రాంతీయవాదం మించి వీళ్ళు రావట్లేదు తెలంగాణలో అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. దాంతో ఆయనతో విభేదించే వాళ్ళు విభేదించి ఉండొచ్చు కాక, బట్ ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. జాతీయ సమగ్రత, జాతీయ సమైక్యత, దీనికి రాజకీయం మనం రాష్ట్రంలో చేసుకుందాం, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనే పద్ధతిలో ఆయన మాట్లాడి వాళ్ళని సెన్సిటైజ్ చేశారు, వాళ్ళ నాయకత్వాన్ని, వాళ్ళ శ్రేణుల్ని. లేదా చేశానని అనుకున్నారు. కొంత గ్యాప్ అయితే ఉంది వాళ్ళకి, ఆయనకి, ఆ నాయకత్వానికి, ఏది టాప్ లెవెల్లో ఉండే లీడర్షిప్కి, సెకండరీ లీడర్షిప్కి, తర్వాత కింద క్యాడర్స్కి మధ్య గ్యాప్ అయితే స్పష్టంగా ఉంది. దాన్ని అడ్రస్ చేస్తారేమో మరి చూడాలి. ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివరాంప్రసాద్ గారు. శివరాంప్రసాద్ గారు నమస్తే. ఢిల్లీలో ఆయన చాలా ఓపెన్గా మాట్లాడారండి. అంటే చాలామందికి ఒక ఒపీనియన్ ఉంటుంది, సినిమా వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తూ చదువుతారు. మీరు అది శాంతం మీరు చూశారు, మీరు ఆల్రెడీ చూసుంటే ఎక్కడ తడుముకోకుండా ఆయన వాడిన పదజాలం కానీ, మాట్లాడేప్పుడు ఆ మాటలో ఉన్న ఆర్ద్రత కానీ చూస్తే, అండ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ హిజ్ హార్ట్ ఆయన మాట్లాడింది. ఒకళ్ళు చెబితే ఒకళ్ళు రాసిస్తే చెప్పింది కాదు ఆయన, ఒకళ్ళు చెబితే ఈయన దాని ప్రకారం మాడింది కాదు, చాలా క్లారిటీతో మాట్లాడారు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన మాట్లాడేప్పుడు మీరు గమనించుంటే కనుక చాలా సటిల్గా అంతర్లీనంగా ఒక విషయం అయితే అంగీకరించినట్టు కనిపించింది. ఏంటంటే నాయకత్వం గందరగోళంలో ఉందని, అంటే వాళ్ళకి ఏది క్యారీ అవుట్ చేయాలి, ఏది చేయొద్దు అనే దాని మీద దిశానిర్దేశం జరగట్లేదని అలా ఆయన భావించారా, లేదా నిజంగా అలాగనే ఉందా? వాసుదేవన్ గారు, ముందు మీరు స్టార్టింగ్లో మాట్లాడేటప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రస్తావన తీసుకొచ్చేది కరెక్ట్. అది ఎందుకంటే అప్పటి వరకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా జాతీయ పార్టీగా జాతీయ లెవెల్లో ఎక్కడ కూడా పెర్ఫామ్ చేయలే. మొట్టమొదటిసారి ఎన్టీఆర్ గారు విజయవాడలో పెద్ద కాంక్లేవ్ తీసుకొస్తే కమ్యూనిస్టులు, తర్వాత బీజేపీ కూడా, అప్పుడు జనసంఘ్, కమ్యూనిస్టు జనసంఘ్, అదే బీజేపీ నాయకులు అద్వానీ, వాజ్పేయి కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురాగలిగిన సామర్థ్యం ఎన్టీఆర్కి ఒక్కడికే దక్కింది. ఎన్టీఆర్ తర్వాతే గౌరవం కూడా, సామర్థ్యం, గౌరవం లేకపోతే రారు కదా, అందరూ నాయకులే కదా. అయితే ఆ తర్వాత మొట్టమొదటిసారి మీరు అప్పటి వరకు జాతీయ రాజకీయాలు చూస్తే సంకీర్ణ ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో మొదలైందే తెలుగుదేశం ఎన్టీఆర్ ఆవిర్భావం తర్వాత. అంతకుముందు సంకీర్ణ ప్రభుత్వాలు లేవు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఒకసారి జనతా పార్టీ వచ్చింది, ఇదే 2 సంవత్సరాలు. తర్వాత కాంగ్రెస్ పార్టీ, సంకీర్ణాలు లేవు. కానీ వన్స్ ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో ఒక నేషనల్ ఫ్రంట్ అనేది స్థాపించి అక్కడ మొదలైన తర్వాత ఇప్పటి వరకు కూడా, ఆ రోజు నుంచి 1989 నుంచి 1990s నుంచి ఇవాళ వరకు కూడా మొత్తం జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వమే. కాంగ్రెస్ చేయనివ్వండి, అది ఏది ఎన్డీఏ కానివ్వండి, లేకపోతే ఇది కాంగ్రెస్ కూటమి కానివ్వండి, జరుగుతున్నవన్నీ కూడా సంకీర్ణ ప్రభుత్వాలే. అంటే ఆ జాతీయ స్థాయిలో ఒక ప్రాంతీయ పార్టీ ఏ విధంగా దాని ప్రభావం చూపించగలదనే దానికి అది ఉదాహరణ. అట్లాగే వాళ్ళ అదే లైన్లో అదే విధంగా ఇప్పుడు ఏంటంటే దానికి కారణం ఏంటంటే
ఆయన తెలంగాణ వచ్చి అమరవీరులకి వాళ్ళకి ఏది తెలంగాణ నివాళులు అమరవీరులకి నివాళులు అర్పిస్తానంటే కుదరదు అన్నారు. ఇక్కడ నీకేం పని అన్నారు. ఇది తప్పు. ఎందుకంటే ఒక భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా ఎవరైనా వెళ్ళి చేయొచ్చు. నీకేం పని అన్నప్పుడు మరి బీఆర్ఎస్ వచ్చి తెలుగు ఏది ఆంధ్రప్రదేశ్లో కూడా శాఖ పెట్టింది బీఆర్ఎస్ అయిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ మరీ విచిత్రం ఏంటంటే ఆ మాటలు కాంగ్రెస్ పార్టీ అంటాం. ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకున్న తర్వాత నీకేం పని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటుంటే కాంగ్రెస్ పార్టీ ఏమో ఒక విధంగా చూస్తుంటే జాతీయ ప్రాంతీయ పార్టీగా మారిపోతుంటే ఇప్పుడు జనసేన ప్రాంతీయ జాతీయ విధానాలు జాతీయ సమగ్రత కోసం పాటుపడుతున్న విధానం కనపడుతుంది. అది స్పష్టంగా కనపడుతుంది. అతను పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, ఏం కావాలి, ఇట్లా ఈ సంకుచిత భావంతో కాకుండా ఒకటి ప్రాంతీయ పార్టీల మూలన అక్కడ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతారు. కానీ జాతీయ సమగ్రత లేకపోతే జాతీయ విధానాలకు వచ్చేటప్పటికి ఆ గ్రూలో ఉండాలి తప్ప ఇది మేము ఇట్లాగే ఉంటాం అనే విధానం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రాలు ప్రశాంతంగా ఉంటున్నాయంటే కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం లేకపోతే అవన్నీ మీకు నేషనల్ సెక్యూరిటీ ఉండి సహకరించబట్టే కదా మీరు ఈ విధంగా సెక్యూరిటీగా ఉండగలుగుతున్నారు. అది కూడా అర్థం చేసుకోవాలి. అది కూడా అర్థం చేసుకోకుండా ఎంతసేపు ఈ పనికిరాని మాటలు, పనికిరాని ప్రాంతీయ విధానం ఉండకూడదు. ప్రాంతీయ తత్వం ఉండొచ్చు. ప్రాంతీయంగా మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా బాగుండాలి, మంచిగా డెవలప్ అవ్వాలి, ఉద్యోగాలు రావాలి, ఇవన్నీ ఉండొచ్చు. కానీ జాతీయ సమగ్రతని దాటి ఉండకూడదు. అదే పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు. అది ఒక విధంగా అండర్స్కోర్ చేసి చెప్పారు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ కేడర్కి ఇది ఇచ్చినట్టే, అంటే ఆయన ఒక సందేశం ఇచ్చినట్టే. ఏమనుకుంటున్నాను నేను పార్టీ గురించి, పార్టీ ఎలా ఉండాలి, పార్టీ షేప్ ఎలా ఉండాలి, పార్టీ కార్యకర్తల నాయకుల ఆలోచనలు ఎలా ఉండాలి అనే విషయంలో ఒక క్లియర్ కట్గా ఒక సందేశం ఇచ్చినట్టే. అది ఆలోచించకుండా కొంతమంది ఏమన్నారంటే ఢిల్లీలో ఎందుకు పెడుతున్నాడు, ఆయనకేం పని ఢిల్లీలో, అట్లాగా అంటమే. కానీ ఆ మాట కూడా వచ్చిందండి. భారతీయ జనతా పార్టీ ఆయనకి ఆ అసైన్మెంట్ ఇచ్చింది. ఒకటి అసైన్మెంట్ ఇచ్చింది తప్పేం లేదు. అలయన్స్ పార్ట్నర్ ఆయన, వాళ్ళు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు పరస్పరం అవసరాల కోసం సహకరించుకుంటారు. అసైన్మెంట్ ఇచ్చిందని అనే వాళ్ళకి కూడా సమాధానం చెప్పచ్చు, ఏం పర్లేదు. అసైన్మెంట్ అనే కదా వాళ్ళ అండర్స్టాండింగ్ లో ఒక ప్రాంతీయ పార్టీ వచ్చి ఈ రోజు ఒక జాతీయవాదాన్ని వినిపించాలనే ఒక ప్రయత్నం చేసి, అది ఆ ప్రయత్నం గొప్ప ప్రయత్నం, అది దాన్ని హర్షించాలి. దానికి బీజేపీ చెప్పింది కాబట్టి చేస్తున్నాడు, బీజేపీ చెప్పకపోయినా ఆయన చేస్తాడు. అవును, ఒకటి పోనీ చెప్పింది కాబట్టి చేశాడు, అది తప్పులేదు. దాంట్లో కూడా ఎంచడానికి లేదంటున్నది. ఎంచడానికి అదొకటి ఇప్పుడు మీకు క్లియర్గా కొంత కనపడుతుంది కదా. ఇప్పుడు ద్రవిడవాదం చాలా స్ట్రాంగ్గా ఉన్న తమిళనాడులో ద్రవిడ విధానం ఉన్న పార్టీలు తప్ప వేరే పార్టీ రాదు అన్నారు. అసలు ఆ అవకాశమే లేదన్నారు. కానీ అవకాశం వచ్చింది విజయ రూపంలో అక్కడ. అంటే ఇప్పుడు ఇవాళ ఈ యువత కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ కొమ్మక్క రాజకీయాలు కాకుండా నువ్వు వచ్చినా నాకు పంచు అంటే 60-40, నేను అధికారంలో ఉంటే నాకు 60 నీకు 40, నువ్వు అధికారంలో వస్తే నీకు 60 నాకు 40, ఈ సిస్టము కంటిన్యూ అవుతున్న రాష్ట్రాల్లో ప్రజలకు అర్థమైన తర్వాత 60-40 వద్దు వేరే వాడిని ఎన్నుకుందామని ఎన్నుకున్నారు. అదే జరిగింది ఇప్పుడు తమిళనాడులో. అట్లాగా ఇప్పుడు ప్రజలు కూడా ఏం చూస్తున్నారంటే మనకి సరైన దిశ చూపించే నాయకుడు కావాలని చూస్తున్నారు. ఒకటి ఆ విధానంలో వెళ్ళటానికి పవన్ కళ్యాణ్ మాత్రం స్పష్టంగా ట్రై చేస్తున్నాడు, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ కొన్న ఒక అడ్వాంటేజ్ ప్లస్ అంటే ఏంటంటే అతను సౌత్ ఇండియా మొత్తం తెలుసు. యాజ్ అన్ యాక్టర్, ఒక యాక్టర్గా దక్షిణ భారతదేశం మొత్తం తెలుసు. అలాగే అతనికి అభిమానులు అన్ని చోట్ల ఉన్నారు. పార్టీ పెట్టి ఒక ప్రాంతంలో పూర్తి స్థాయిలో అధికారంలోకి రాకపోవచ్చు, కానీ గెలిపించే క్యాటలిస్ట్గా ఉపయోగపడవచ్చు. ఒక పార్టీకి ఒక క్యాటలిస్ట్గా గెలిపించడానికి ఉపయోగపడతాడా అంటే డెఫినెట్గా ఉపయోగపడవచ్చు. పైగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అది ఎక్కువగా ఉంటుంది.
తర్వాత కర్ణాటకలో కొంత ప్రాంతంలో ఉంది, అలాగే తమిళనాడులో కూడా కొంత ఏరియాలో ఉంది. కేరళ అంటే కుదరదు అనుకోండి, అక్కడ అవకాశం లేదు. ఈ 4 రాష్ట్రాల్లో మాత్రం ఎంతకంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అవకాశం అతనికి ఉంటుంది. సో ఆ విధంగా ప్రొజెక్ట్ చేస్తాడంటే చేయొచ్చు, తప్పే ఉంది. అది ఒక తెలుగు అతను 4 రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తాడంటే మనం కూడా గర్వపడదాం, దాంట్లో తప్పే ఉంది. బీజేపీ అది గుర్తించిందంట. నేను అనేది ఏంటంటే బీజేపీకి ఏదో మరి దాని ఆవిర్భావం సమయంలో ఏమైనా దోషం ఉందేమో తెలియదు, కానీ వింధ్య దిగువన బీజేపీ విస్తరించలేకపోవడానికి గల కారణం ఏంటంటే బీజేపీ నార్త్ ఫేస్ని సదర్న్ ఇండియా యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఒకటి. రెండోది, బీజేపీ ఎంత కాదన్నా మత రాజకీయాలని నేను మతం చుట్టూ రాజకీయాలు చేస్తుంది. సౌత్ ఇండియాలో రేషనల్గా ఉంటారు జనం, అంటే వాళ్ళ హేతు దేవుడి మీద నమ్మకం ఉంటుంది, అలాగని మూర్ఖంగా ఏం హేతువాదం ఎక్కువ. దేవుడి మీద నమ్మకం ఉంటుంది, ప్రశ్నించే తత్వం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి వయా మీడియా కావాల్సిన ఒక ఫేస్ కోసం ఎత్తుక్కుంటే అన్నామలై డ్రాప్ అయిపోయాడు మధ్యలో. సో ఇంకా అన్నామలై డ్రాప్ చేశారు. ఇది అన్నా డిఎంకే కోసం, అన్నా డిఎంకే అది అయిపోయిన తర్వాత సంగతి చెప్తున్నారు. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా పార్టీ నుంచి బయటకు వచ్చాడు, సొంత పార్టీ ఏదో సొంత పార్టీనో సొంత సంస్కృతి వెళ్తాడు జనంలోకి. మళ్ళీటప్పుడు ఆ డెర్త్, ఆ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని అడ్రస్ చేయాలంటే ఈయన ఒక్కడే లీడర్ అని చెప్పేసి, అంటే బీజేపీ కోసం అడ్వకేట్ చేసి లీడర్ ఈయన ఒక్కరే అని చెప్పేసి బీజేపీ ఆలోచించి ఉండొచ్చు కదా. అందుకోసం ఆయనకు ఒక నేషనల్ ఫ్లేవర్ ఇవ్వటం కోసం ఢిల్లీలో ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. అది ఒకటి. ఇప్పుడు మీరు మొన్న 2024 ఎలక్షన్ చూసాము. సరే, 21 సీట్లు పొడి చేస్తే 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడు. కొంతమంది అనొచ్చు 19లో ఓడిపోయాడు కదా అని. నేను ఇందాక అన్నాను కదా, ఆ కెటలిస్ట్ గెలవటానికి ఉపయోగపడే, మెజారిటీ రావడానికి ఉపయోగపడే ఆ ఓటింగ్ ఉంటుంది చూసారా, అది ఇవ్వగలడు డెఫినెట్గా. మీకు 30% 40% ఓటింగ్ ఉందా లేదా అంటే ఉండదు అంత. అది అంతకుముందు లేదు. సరే, తర్వాత సంపాదించుకుంటారా అది వేరే విషయం, కానీ గెలవటానికి ఉపయోగపడే మెజారిటీ మాత్రం ఇవ్వగలడు. అది తెలంగాణలో కూడా అవకాశం ఉంది. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఆ విధమైన ఇన్ఫ్లుయెన్స్ ఆ పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్కి జనాకర్షణ వేరు, పవన్ కళ్యాణ్ ప్రభావం వేరు. తెలంగాణకు వచ్చేప్పుడు నేను అడుగుతున్నా, తెలంగాణలో అంత ప్రభావంగా అంటే అందుకనే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వరకు కూడా 2014లో పార్టీ పెట్టాడు, ఇవాళ వరకు కూడా యాక్చువల్గా పార్టీ ఆర్గనైజేషనల్ దాని మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాల. అసలు ఆర్గనైజేషన్ పెద్దగా లేనట్లు లెక్కే. ఇప్పుడు టీడీపీ చూసుకుంటే మీకు స్ట్రాంగ్ ఆర్గనైజేషన్, ఎక్కడ చూసినా మీకు ఒక వ్యవస్థ ఉంటుంది. అలాగే ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నాయకులకి ఇవ్వటం కోసం అక్కడ మీకు నాలెడ్జ్ సెంటర్ ఉంటుంది. నాలెడ్జ్ సెంటర్లో ఒక హెడ్ ఉంటాడు, పనిచేస్తుంటుంది, ఒక వ్యవస్థ పనిచేస్తుంటుంది. తర్వాత దాని ద్వారా ఏం చేయాలి అనేది ఒక డైరెక్షన్ వస్తుంది. ఆ డైరెక్షన్ ప్రకారం మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. ఎక్కడన్నా రాంగ్ ట్రాక్కి వెళ్తే దాన్ని మళ్ళీ వెనక్కలు అవుతారు. కానీ జనసేనలో ఆ వ్యవస్థ లేదు ఇవాళ వరకు కూడా. ఎవరు ఇష్టం వచ్చే వాళ్ళు మాడతారు, ఎవరు అభిప్రాయం వాళ్ళు మాడతారు. ఒక్కోసారి కులం పరంగా వెళ్ళిపోతారు, కులం లేదంటారు, కులం ఉందంటారు. ఇటువంటివన్నీ ఏంటంటే కొద్దిగా అవన్నీ గ్రహించినట్టున్నారు. ఇప్పుడు చేరికలకు ఒక గ్రూప్ పెట్టారు, అలాగే ఈ అధికార ప్రతినిధి వీళ్ళందరినీ వేశారు, ఒక వ్యవస్థను తయారు చేస్తున్నారు. ఇది పార్టీని సంస్థాగతంగా బలపరిచే విధానం అనేది కొద్దిగా స్టార్ట్ అయింది. వాళ్ళ దగ్గర ఆయన తీసుకొస్తున్నారు. అది కనుక అయితే మీకు ఒరిజినల్ అసలు నిజమైన పార్టీ వ్యవస్థ తర్వాత అన్ని ప్రాంతాలకే విస్తరించడం, అలాగే వేరే రాష్ట్రాలు కావాలంటే విస్తరించడం, ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. ఇది జరగాలంటే కనీసం ఒక 1.5 ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ లోపు ఆయన ఆ విధంగా చేసుకోగలిగి ఒక డైరెక్షన్ ఇస్తే పార్టీని లేదు. అంటే ఇప్పుడు ఇంకేంటంటే ఆయన డక్కా మొక్కిలు తినుంటం వల్ల, నలిగుంటం వల్ల తనేంటో తన రోజులేంటో చూపించడం కోసం అనివార్యంగా ఆయన రంగంలో దిగాడు కూడా. సో ఈ క్రమంలో ఆయన జాతీయ స్థాయిలో జనసేనకున్న గుర్తింపుని ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలందరికీ తెలియజెప్పే ప్రయత్నం, అది బీజేపీ ఆలోచన కూడా అయి ఉండొచ్చు, తప్పేం లేదు. ఇంత గ్లామరస్ లీడర్ వాళ్ళకి సౌత్ ఇండియాలో ఎక్కడ ఉన్నారు? వాళ్ళు సురేష్ గోపిని తెచ్చుకున్నారు. సురేష్ గోపి మధ్యలోనే దండం పెట్టేశాడు, అయ్యా నేను షూటింగ్ చేసుకుంటే నాకు రోజుకి ఎంత వస్తుంది, ఇక నెలకి ఇంత, ఇది ఏదో దట్ డజంట్ మీన్ అతని పార్టీకి వ్యతిరేకమని కాదు. డబ్బులనే కాదండి, ఒక యాక్టర్స్ నార్మల్గా మీరు చూడండి,
ఎంత కష్టపడలేరు చాలామంది. ఎన్టీఆర్ వచ్చారంటే ఆ మొండితనంగా ఒక దీంట్లో పనిచేశారు కాబట్టి ఎన్టీఆర్ అంత ఇది సక్సెస్ అయ్యారు తప్ప చాలామంది యాక్టర్లు మీరు చూడండి, జగ్గయ్య దగ్గర నుంచి చూడండి, కొంగర్ జగ్గయ్య దగ్గర నుంచి, సినిమా యాక్టర్ కృష్ణ దగ్గర నుంచి, అలాగే జమున, వీళ్ళందరూ పోటీ చేశారు కదా. కానీ సెకండ్ టైం ఎవరు గెలాల? కారణం ఏంటంటే ప్రజలకు దూరం అయిపోతారు, ప్రజల్లో ఉండరు. అది ఆ ఒరవడి సృష్టించింది ఎన్టీ రామారావు. ఒక యాక్టర్ అయ్యకుండా ప్రజల్లో ఉన్నాడు. అట్లాగే ఎంజీఆర్, వీళ్ళు అందుకనే సక్సెస్ అయ్యారు. ఆ స్టైల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళాలి, ఆ విధానాన్ని అమలు చేసి తను కూడా రైట్ పాయింట్. పవన్ కళ్యాణ్ వెళ్ళటానికి కావాల్సిన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆ పార్టీలో ఉందా? ఇప్పుడు అదే కదా ఇప్పుడు తయారు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు పార్టీ సంస్థాగత బలం మీద దృష్టి పెట్టలేదండి. కానీ ఏ పార్టీకైనా సరే పార్టీ సంస్థాగతంగా ఉంటే ఆటుపోట్లు ఉన్నా, అప్ అండ్ డౌన్స్ ఉన్నా తట్టుకుంటుంది. తెలుగుదేశం పార్టీ తట్టుకోవడానికి కారణం అదే. ఇప్పుడు 2004 నుంచి 2014 వరకు అధికారం లేదు, కానీ లేకపోయినా తట్టుకుంటూ వచ్చింది. అట్లాగే డిఎంకే, ఎంజీఆర్ ఉన్నంతకాలం అధికారం లేదు, కానీ తట్టుకుంటూ వచ్చింది. కారణం ఏంటంటే సంస్థాగత బలం. ఆ సంస్థాగత బలం లేకపోతే ఏంటంటే మీరు ఎప్పుడన్నా సరే ఓడిపోతే ఇమీడియట్గా డౌన్ అయిపోతుంది. కాబట్టి అట్లా పవన్ కళ్యాణ్ ఓటమి నుంచి కూడా పాఠాలు నేర్చుకున్నాడు. 2019 నుంచి 2024 వరకు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. కింద పైన పడ్డాడు. అనేకగా ఆయన కుటుంబాన్ని దూషించారు, వ్యక్తిగతంగా అతని మీద దాడి చేశారు, మాటలతో అన్ని అవమానాలు భరించి ఇవాళ రాటుదేలి ఈ పరిస్థితిలోకి వచ్చాడు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే పార్టీని కూడా మనం బలం చేసుకోవాలి, వ్యవస్థాగతంగా సంస్థాగతంగా పార్టీ బలోపేతం అయితే కానీ లాంగ్ టర్మ్ పాలిటిక్స్కి పనికిరాము అనే దాంట్లోకి వచ్చి ఇవాళ పార్టీ మీద కూడా దృష్టి పెట్టారు. ఇది సరైన దిశ కింద లెక్కేసుకోవాలి. దాంతోపాటు ఆయన అన్నది ఏంటంటే ప్రాంతీయ విధానాలని పాటిస్తూనే జాతీయ సమగ్రత కోసం పాటుపడతాననేది వెరీ వ్యాలిడ్ పాయింట్. వ్యాలిడ్గా చాలా క్లియర్గా చెప్పేశారు. దాని మీద ఏంటంటే ఇప్పుడు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ ఇమేజ్ వస్తుంది. దానికి సరిపడ ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో కేరళ ఒకటి పెద్దగా రాకపోయినా మిగిలిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, అట్లాగే కర్ణాటక, ఈ 4 స్టేట్లో మాత్రం ఈయన ఊనికొంటుంది డెఫినెట్గా. అందులో డౌట్ లేదు. నేషనల్ సెక్యూరిటీ యాంగిల్ ఎందుకు తీసుకొచ్చారనే దాని మీద బీజేపీ నుంచి వస్తున్న వాదన ఏంటంటే ఈరోజు నేషనల్ సెక్యూరిటీ అనేది బీజేపీ సొంతింటి వ్యవహారంలాగా వేరే పార్టీ చూడటం. నేషనల్ సెక్యూరిటీ మనందరి బాధ్యత, రాజకీయ పార్టీలే కాదు. అది గుర్తించే జనసేనకి వాళ్ళు కబురు పెట్టడం, లేకపోతే ఈయనే రావటం జరిగింది. సెక్యూరిటీ యాంగిల్లో ఈవెన్ తెలుగుదేశం కూడా ఈ స్థాయిలో రెస్పాండ్ కాల, ఈయన స్థాయిలో రెస్పాండ్ కాల. మన హౌకమ్ వి మిస్రీట్ అండి. అంటే మన పాఠ్యాంశాల్లో దేశ సమగ్రత, దేశ భద్రతకి సంబంధించి ఇప్పటివరకు పాత ఆయన మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాయించిన పుస్తకాలు చదివాం. ఇప్పుడు అసలు చరిత్ర బయటకు వస్తుంది. ఇవన్నీ చదివించాలిగా. అంటే ఆ దిశగా ఏమన్నా జనసేన సెన్సిటైజ్ చేస్తుందా వాళ్ళ పార్టీ నాయకత్వం? అంటే ఒకటండి, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు మనం బెంగాల్ చూసాం, టీఎంసీ. యాక్చువల్గా బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ ఉంది. వెస్ట్ బెంగాల్లో, అక్కడ నుంచి ఈవెన్ హైదరాబాద్. ఈ 75 ఒక లెక్క 5 కోట్ల మంది బంగ్లాదేశీలు ఇక్కడ. అదే దానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది ఏంటంటే ఫెన్సింగ్ వేసేయాలి మొత్తం అని, బార్డర్ అంతా దాదాపు అంతా వేశారు. ఆ బెంగాల్లో వేయలేకపోయారు. ఇప్పుడు మమతా బెనర్జీ జాతీయవాదం ఎందుకు ఉండాలి అంటే ప్రాంతీయ తత్వంతో పాటు మీకు వేరే కంట్రీతో ఉన్న చోట ఫెన్సింగ్ వేయడానికి మీకేంటి అభ్యంతరం? అసలు ఎందుకు సహకరించాలి? మనకి అక్కడి నుంచి వచ్చే ఈజీ మనీ ఉంది కదా. అది ఇప్పుడు అక్కడ ప్రాంతీయ పార్టీలు ఆ విధానాల్లోకి వెళ్తే ప్రజల్లో మీకు విలువ పోతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా. అటువంటి వాటిని మనం సపోర్ట్ చేయకూడదు. అది పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు. ఏంటంటే ఇవాళ ఇప్పుడు మరి బీజేపీ గవర్నమెంట్ రాగానే ఫెన్సింగ్ వేసేస్తున్నారే. ఫెన్సింగ్ వేస్తే బీజేపీకి ఏమైనా లాభమా? దేశ భద్రత కదా కావాల్సింది, దేశానికి రక్షణ కోసం కదా ఫెన్సింగ్ వేసేది.
వేరే కంట్రీ వాళ్ళు మనకి ఇన్ఫిల్ట్రేట్ కాకూడదని. అవ్వకుండా చూసుకోవాలి కదా మనం. అది అటువంటి వాటిలో అంటే ఈ విధానం అతను తీసుకున్న విధానం కరెక్ట్. ఇది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ఆలోచన చేశారో ఆలోచన కరెక్టే, కానీ సవ్యంగా ఇంప్లిమెంట్ చేయడానికి చూడాలి. నేను అనేది అదే సార్, ఇక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉందా వీళ్ళకి అసలు? ఏర్పరచుకోవాలి. ఉంది, చాలా పాకెట్స్ తక్కువ యాక్టివ్ అయి ఉందా? యాక్టివ్ లేదు, యాక్టివ్ లేదు. వాళ్ళకే దిశానిర్దేశం కూడా లేదు. ఎక్కడ ఏది మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే, మీకు అంతకుముందు ఎవరో అధికార ప్రతినిధులను కూర్చునేవాళ్ళు, మీ డిబేట్స్లో వాటిలో కూడా కూర్చునేవాడు కదా. అక్కడ ఎవరో ఒకళ్ళు తప్పు మాట్లాడితే మొత్తం వ్యవస్థను తీశారు. దాదాపు 4 నెలలు 5 నెలలు 4 నెలల పైన అసలు అధికార ప్రతినిధి లేడు. అంటే పార్టీ వాయిస్ వినిపించేవాళ్ళు ఎవరు? ఆయనే మాట్లాడాలి. ఇప్పుడు మొదలెట్టారు, నాగబాబు గారు మాట్లాడాలి. ఇప్పుడు మొదలెట్టారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఏది ఏదైనా విమర్శిస్తే మీరు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, మనం పార్టీ మీటింగ్లో అన్నారు. అడగండి, ఎవడైతే మాట్లాడలేదో పక్కన పెట్టండి. వాళ్ళకి కనీసం ఒక పార్టీని డిఫెండ్ చేసుకోవాలి, నాయకుడిని డిఫెండ్ చేసుకోవాలి. తర్వాత ఏదన్నా అవతల పార్టీలో తప్పు మాట్లాడితే దాని మీద మనం మాట్లాడాలనే కనీస జ్ఞానం ఉండాలి కదా. పార్టీగా ఒక నాయకుడు అనేదే కదా. మీకు ఇంకా ఎన్నాళ్ళు చెప్పాలి, ఎవరు చెప్పాలి? మీ అంతటా మీరుగా రైజ్ అవ్వండి. ఇన్ఫాక్ట్ సిమిలర్ మాటలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మొన్న కూడా ఆయన కూడా ఇదే మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీద అక్కడ నిందలు పడుతుంటే మీకు ఏమైనా బొట్టు పెట్టి చెప్పాలా ఎవరికైనా? ఆయన మన క్యాబినెట్ సహచరులు, మీరందరూ క్యాబినెట్ సహచరులే, వెళ్ళి సంఘీభావంగా మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదని అడిగారు. అవును, అదే అది చెప్తున్నాను. అసలు ఏదో లోపిస్తుంది ఈ ప్రభుత్వంలో. ఎకోసిస్టమ్ ఎక్కడో లోపిస్తుంది. ఆ కనెక్టివిటీ లేదు, కలిసి పనిచేసే విధానం లేదు. అంటే జాయింట్ రెస్పాన్సిబిలిటీ పోతుంది. ఈ క్యాబినెట్కి జాయింట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఊరికే కనపడుతుంది తప్ప, అక్కడ ఏది అధికారానికి కోసం జాయింట్ రెస్పాన్సిబిలిటీ తప్ప, ఒకళ్ళ మీద ఏదన్నా దాడి జరిగితేనో లేకపోతే విపక్షం ఏదన్నా అంటేనో దాన్ని ఇమ్మీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యే ఒక ఎకో సిస్టమ్ లోపించింది. ఇప్పుడు ఎంత సీనియర్ అయిన చంద్రబాబు గారే ఆ మాట అంటున్నారంటే మరి అంటే ఆయన అంటే ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత వయసు మెరటం వల్ల ఆయన ఉన్న 1-2 ఎత్తుక్కుంటారేమో కానీ ఈ రోజుకి ఆయనకి పార్టీ మీద అపారమైన కమాండ్ ఉంది. ఈ రోజుకి యు నేమ్ ఎనీబడి ఇన్ ఎనీ సెగ్మెంట్ పేరు పెట్టి పిలుస్తారు ఆయన. అది కారణం ఏంటంటే సంస్థాగతంగా గ్రౌండ్ నుంచి అట్లా తయారైంది. అండ్ పార్టీ జనరల్ సెక్రటరీగా హి హస్ డన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్. అయితే ఒకటి, ఆ స్టేజ్కి వస్తారా పవన్ కళ్యాణ్? రాలేదు. ఇంపాసిబుల్. ఎందుకంటే చంద్రబాబు గారు దాదాపు 45 ఏళ్ళ పైన కొట్టుకుని కింద నుంచి ప్రతి వ్యక్తితోనూ ఇదయ్యి వాళ్ళందరితో మీరు అన్నట్టు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరితోనూ మాట్లాడి ఇది ఉంది ఆయనకి. దాని మూలనే ఇవాళ కూడా పార్టీలో ఇది నిలబడుతుంది. అంత స్థాయిలో చేయగలరా అంటే నాకు అనుమానమే. కానీ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు, అది మంచి విధానమే. ఓకే, ఇప్పుడు ఇంకా సెక్యూరిటీ యాంగిల్కి వద్దామండి. ఇప్పుడు పొటెన్షియల్ థ్రెట్ మనం చూస్తున్నాం. మన చుట్టుముట్టిన దేశాలు, చైనా స్పాన్సర్ చేసిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వల్ల దెబ్బతిన్న వాళ్ళకి, చైనా దగ్గర అప్పు తీసుకొని దెబ్బతిన్న శ్రీలంక అండ్ మిగిలిన 2-3 బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా వాళ్ళు ఏకమవుతున్నారు. కారణం ఏంటంటే మీరు గమనిస్తే కనుక పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నారు మేము సబ్మెరైన్స్ని పంపిస్తున్నాం బంగాళాఖాతంలోకి, అవి మమ్మల్ని డిటెక్ట్ చేయలేవు అండ్ అవి మహా విధ్వంసక సబ్మెరైన్స్ అన్నారు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత మన ప్రధానమంత్రి కలకత్తాలో 3 వార్షిప్స్ని కమిషన్ చేశారు. 3 వార్షిప్స్ని. ఆ 3 కూడా ఇలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేయగలవు. అంటే బార్డర్లో మీరు జాగ్రత్త చూస్తే, అంటే బంగ్లా బార్డర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు న్యాచురల్ ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడంటే జాతీయ సమగ్రత, భద్రత అనే అంశం మాట్లాడినప్పుడు మనం టైంకి మనం కూడా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పే ప్రయత్నం చేయటం. మరి మిగిలిన విషయాల్లో ఆయన మాట్లాడినప్పుడు గందరగోళం ఉంది. ఈ విషయంలో ఎందుకు అంత సానుకూలంగా రాలేదు వాళ్ళకి? ఎవరికి? జనసేనకి. అంటే ఒకటి రాజకీయంగా తీసుకుంటున్నారు. మీరు ఇందాక అన్నారు కదా చైనా థ్రెట్ అని. చైనాకి ఓకే, బంగ్లాదేశ్కి ఏమనివ్వండి, ఎవరికైనా ఏమనివ్వండి,
ఇప్పుడు పాకిస్తాన్కి ఇచ్చారు. మొన్న మనం ఆపరేషన్ సింధూర్లో కనపడింది మన ప్రెషన్ ఏంటో, ఏ విధంగా స్ట్రైక్ చేయగలమో అర్థమైంది. మన బార్డర్ దాటకుండానే ఒక సైనికుడు కూడా అవతల వాళ్ళ దాంట్లోకి బార్డర్ దాటకుండా ఎంత విధ్వంసం సృష్టించగలమో చూపించాం. అయితే ఆ రోజున కూడా పాకిస్తాన్కి అండదండగా ఉంది చైనానే. అవును, చైనాకి సంబంధించిన ఏది వార్ ప్లేన్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ఇదే ఉన్నాయి, వాటిలన్నింటినీ కూడా ధ్వంసం చేయగలిగారు. అంటే అక్కడ ఏంటంటే చైనాకి మించి చైనా ఏదైతే వాళ్ళకి వెపన్స్ ఉన్నాయో దాన్ని కూడా నిర్వీర్యం చేయగలిగిన కెపాసిటీ భారతదేశానికి ఉందనేది అర్థమైంది. సో అటువంటప్పుడు ఈ విధానంలో ఏది ఒక ఏదో వాళ్ళు ఏదో పాకిస్తాన్ వాళ్ళ సబ్మెరైన్స్ పంపిస్తేనో ఇంకోటి పంపిస్తేనో ఏమవదు. ఎప్పుడో పాకిస్తాన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఏది అమెరికా ఎయిడ్ అనుకున్న రోజుల్లోనే జాలర్లు చెబితే గాజీని అక్కడ ఏది వైజాగ్ దగ్గర ఏది దాన్ని పేల్చేయగలిగారు. సో ఆ విధంగా ఏది బార్డర్కి రక్షణ పరంగా మనకి ఇబ్బంది లేదు. కానీ మీరు ఇందాక అన్నట్టు మన బార్డర్ను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చైనాతో కూడా మీరు అంతకుముందు జరిగింది కదా, ఒక చోట గాల్వన్ వ్యాలీలో జరిగినప్పుడు మన వాళ్ళు ఆల్మోస్ట్ ఈ వెపన్స్ లేకుండా కూడా ఫైట్ చేయగలిగారు. అక్కడ కూడా చైనా నష్టపోయింది. యాక్చువల్గా అక్కడ నుంచి చైనా వెనక్కి తగ్గింది. వాళ్ళకు కూడా అర్థమైంది ఏదంటే ఇండియాతో మనం పెట్టుకుంటే నష్టమే తప్ప లాభమే ఉండదు. అందుకని ఏం చేస్తున్నారంటే వాళ్ళు పాకిస్తాన్ ద్వారా రావడానికి ట్రై చేస్తున్నారు. బంగ్లాదేశ్కి అంత కెపాసిటీ లేదు, పాకిస్తాన్ ద్వారా రావడానికి ట్రై చేస్తున్నారు తప్ప. ఇప్పుడు పాకిస్తాన్ కూడా థ్రెట్ ఏమైంది, ఆ పక్కన ఆఫ్ఘనిస్తాన్, పైగా అక్కడ లోకల్గా ఉన్న బెలూచిస్తాన్ రెబెల్స్, ఇవన్నీ వాళ్ళకి ఇబ్బందిగానే ఉన్నాయి. ఇవాళ పాకిస్తాన్ అయితే దివాళా చేసిన కంట్రీ, పూర్తిగా చైనా మీద ఆధారపడి ఉంది. కాబట్టి అమెరికా దయాదాక్షిణ్యాలు ఉంటేనే అది వాళ్ళ చేయగలుగుతాం, లేకపోతే వెపన్స్ కొనడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు. ఎనీహౌ వీ నీడ్ టు అప్రిషియేట్ అండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ పెట్టి క్యాడర్స్ దాదాపు 1500 మంది ఎంతమంది అటెండ్, లీడర్స్ ఉన్నారు, క్యాడర్స్ ఉన్నారు. ఎవరికి చెప్పాల్సింది వాళ్ళకి, ఎవరికి ఇవ్వాల్సింది కూడా వాళ్ళకి క్లియర్గా ఇచ్చారు. ఏది ఒక్కొక్క దాంతో పాటు తను రాష్ట్రంగా మాట్లాడేటప్పుడు కూడా ఆ రాష్ట్రంలో నేనేం చేయలేకపోయాను, ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అంటే ఒక విధంగా ఆశలు కూడా పెంచట్లా. వాళ్ళ క్యాడర్లో కూడా నేల మీద ఉండండి, ఏది నిజమైతే దాన్నే చూడండి, అంతేగాని మనం ఏదో మొత్తం మన చేతిలోనే ఉందని భ్రమంలోకి వెళ్ళొద్దు, రియలిస్టిక్గా చూసి పార్టీని పటిష్టం చేయమని చెప్తున్నాడు ఆయన. యాక్చువల్గా చేయాల్సింది కూడా అదే. ఇప్పుడు బీజేపీ 2 నుంచి వాడు ఈ పరిస్థితికి వచ్చేదంటే ఎంత వాళ్ళు కృషి చేస్తే వచ్చారండి, అంతే కదా. పవన్ కళ్యాణ్ కూడా వయసుగా పెద్ద వయసు ఏం కాదు, కాకపోతే అనారోగ్యం కొద్దిగా అటు ఇటు ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఆయనకి కూడా ఒక మంచి ఇమేజ్ వచ్చే అవకాశం ఉంది సౌత్ ఇండియా పరంగా. ఒక ఏది దక్షిణాది రాష్ట్రాలకి స్ట్రాంగ్ రిప్రజెంటేషన్ లేదు ఎన్టీఆర్ తర్వాత. ఎన్టీఆర్ ఎంజీఆర్ ఉన్నప్పుడు వాళ్ళు అన్పారలల్ అండి. కరుణానిధి వాళ్ళు ఏంటంటే మనం శిఖర సమాన వ్యక్తిత్వాలు. అవును, వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు దక్షిణాదికి ఒక ఇది వచ్చేది. అంటే వాళ్ళు పరస్పరం ఒకళ్ళనొకళ్ళు ఎట్లా గౌరవించుకున్నారు. మన ఇక్కడ చూస్తే పివి నరసింహరావు గారి కార్యక్రమం నిన్న స్మారకం, అది సిగ్గుచేటు, కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సిందే. అవును, ప్రధానమంత్రి మీకు గుర్తుంటే ఆయన దివంగతులైన రోజున ఆల్ ఇండియా రేడియో లైవ్ ఇచ్చింది. లాల్కృష్ణ అద్వానీ గారు వెక్కి ఏడ్చారు. అవును, అంటే పర్సనల్గా లైక్ చేస్తారు వాళ్ళందరూ, పరస్పరం గౌరవించుకుంటూ విధానపరంగా విభేదించుకుంటారు. అవును, ఎన్టీఆర్ వరకు అది నడిచిందండి. ఎన్టీఆర్ ఎంతో పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఎట్లాగా, మా తెలుగువాడు. ఎన్టీఆర్ అనే కాదు, చంద్రబాబు నాయుడు వరకు కూడా ఆయనకు కూడా నడిచింది. మరీ తర్వాత ఆఫ్టర్ 2014 విద్వేషపూరిత రాజకీయాలు ఎక్కువైపోయాయి. అంటే ఇక్కడ పర్టికులర్గా మన సౌత్లో ద్వేషంతో మనం ఓట్లు సంపాదించుకోవాలి, అవతలవాడు చెడగొట్టనే అదే అవతలవాడికి చెడు జరిగి మనకు మంచి జరగాలనే మా ఇదం తప్ప ఇద్దరం కలిసి బాగుపడదామనే విధానం పోతాం. బట్ అయినా ఆ స్ఫూర్తిని కంటిన్యూ చేయడానికి పవన్ కళ్యాణ్ చేసిన ఒక ప్రయత్నం, ఒక మెగా ఎక్సర్సైజ్ అది.
అది కంటిన్యూ అవ్వాలి అని కూడా మనం కోరుకుందాం. డెఫినెట్గా మంచిది కూడా, జరగాలి. మంచిది. ప్రాంతీయ పార్టీలు జాతీయవాద దృక్పథంతో వెళ్ళాల్సిన అవసరాన్ని అండర్స్కోర్ చేసి చెప్పాడు. అక్రాస్ ద కంట్రీ ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఇది గమనంలోకి తీసుకోవాల్సిన విషయమే. వాళ్ళు వీళ్ళు తేడా భాష డెఫినెట్గా రాష్ట్రం తేడా లేకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ శివరామ ప్రసాద్ గారు.